మన బ్రదర్ విహారీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయతో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు 10 నెలల క్రితం ఒక ఫేమస్ యూట్యూబరు అతని యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ల మీద, దేవుని సేవకుల మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. దొంగ పాస్టర్లు దొరికారు అనే థంబ్నెయిల్ పెట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్ల ఫోటోలు వేసి వారిని దుర్భాషలాడుతూ, వారిని దూషిస్తూ, బూతులు తిడుతూ తీవ్రంగా పాస్టర్లను విమర్శలు చేశాడు. అతను వ్యూస్ కోసం చేశాడో లేక ఉద్దేశపూర్వకంగా చేశాడో తెలియదు, కానీ అతను చేసిన ఆరోపణలో 1% కూడా వాస్తవం లేదు. అయితే ఆ వీడియో చూస్తున్నప్పుడే 10 నెలల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని సేవకులను దూషించినందుకు గాను, పాస్టర్లను దూషించినందుకు గాను ఇతను ఖచ్చితంగా నష్టాన్ని ఎదుర్కోబోతున్నాడని దేవుడు ఆ రోజే నాతో మాట్లాడాడు. అయితే రీసెంట్గా ఆ యూట్యూబరు హైందవ సహోదరుల దేవుళ్ళ మీద, వారి యొక్క దేవతల మీద అభ్యంతరకరంగా మాట్లాడి వారి మనోభావాలు దెబ్బతినేటట్లుగా ప్రవర్తించాడు. అయితే ప్రస్తుతం యావత్ భారతీయుల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో కలిపి దాదాపుగా 10 లక్షల మంది అతన్ని అన్ఫాలో చేశారు. 10 లక్షల మంది ఫాలోవర్స్ను పోగొట్టుకున్నాడు. అతని మీద చట్టపరంగా కేసులు కూడా నమోదు చేశారు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు కూడా గాలిస్తున్నారు. దేవుని సేవకుల్ని దూషిస్తే సేవకులు సైలెంట్గా ఉంటారేమో, పాస్టర్లు సైలెంట్గా ఉంటారేమో, కానీ దేవుడు మాత్రం సైలెంట్గా ఉండడు. దేవుడు మాత్రం మౌనంగా ఉండడండి. దేవుని బిడ్డల మీద కానీ, దేవుని మీద కానీ, దేవుని సేవకుల మీద కానీ ఒక వ్యక్తికి వచ్చే వ్యతిరేకత, ఒక వ్యక్తికి వచ్చే ద్వేషం అయితే అతన్ని దేవునిలోకైనా నడిపిస్తుంది, లేదా నాశనంలోకైనా నడిపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి నేను ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను. ఒక పక్క రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆడుతున్నాడు. అప్పుడే కొత్తగా విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ ఆ రోజు సరిగ్గా ఆడలేకపోయాడు. వెంటనే రోహిత్ శర్మ వెళ్ళి విరాట్ కోహ్లీకి కొన్ని సలహాలు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడలేకపోయాడు. అప్పుడు స్టేడియంలో కూర్చున్న చాలామంది మధ్య వయసు వాళ్ళు కావచ్చు, వయసు అయిపోయిన వాళ్ళు కావచ్చు, విరాట్ కోహ్లీని విమర్శించడం మొదలుపెట్టారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని విమర్శిస్తే ఒక అర్థం ఉంది. క్రికెట్ వచ్చిన వారు, క్రికెట్ ఎలా ఆడాలో తెలిసిన వారు అతన్ని విమర్శించడంలో ఒక అర్థం ఉంది, కానీ అసలు ఏ రోజు క్రికెట్ బ్యాట్ కనీసం పట్టుకోవడం కూడా తెలియని వారు, క్రికెట్ బ్యాట్ సైజ్ ఎంత ఉంటుందో తెలియని వారు, క్రికెట్ బ్యాట్ బరువు ఎంత ఉంటుందో తెలియని వారు, అసలు క్రికెట్ బాల్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని వారు క్రికెట్లో ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తిని విమర్శించడం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారని ఆలోచిస్తే ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు టికెట్ కొనుక్కుని స్టేడియం దాకా వచ్చారు కాబట్టి వాళ్ళకి విరాట్ కోహ్లీని విమర్శించేంత అర్హత వచ్చేసిందని వాళ్ళు అనుకున్నారు. అలాగే ఈ రోజుల్లో చాలామంది క్రిస్టియానిటీకి బయట కూర్చుని, క్రిస్టియానిటీకి అవతల కూర్చుని క్రైస్తవ్యంలో ఉన్న వ్యక్తుల్ని విమర్శిస్తున్నారు. దేవుని సేవకులను విమర్శిస్తున్నారు, పాస్టర్లు విమర్శిస్తున్నారు, అసలు ఎంటైర్ క్రిస్టియానిటీని విమర్శిస్తున్నారు. నువ్వు స్టేడియంలో కూర్చుని, స్టేడియం బయట కూర్చుని నీకు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా గ్రౌండ్లో ఉన్న వారిని విమర్శలు చేయొద్దు. దేవుని సేవ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రపంచంలో ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు, కానీ దేవుని సేవ అనేది భౌతికమైన కష్టంతోనో లేక జ్ఞానంతోనో చేసే పని కాదు. దేవుని సేవ అనేది దేవుడు ఏం చెప్తాడో దాన్ని తెలుసుకుని చేయటం. దేవుని కొరకు జీవితాన్ని త్యాగం చేసుకుని, తల్లిదండ్రులు త్యాగం చేసుకుని, రక్త సంబంధికులను త్యాగం చేసుకుని,
బంధువుల్ని త్యాగం చేసి, స్నేహితుల్ని త్యాగం చేసి, చేస్తున్న ఉద్యోగాలు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని త్యాగం చేసి కొంతమందిని దేవుని కొరకు రక్షించాలని చేసే పనే దేవుని సేవ. కాబట్టి చాలామంది గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా స్టేడియంలో కూర్చుని, స్టేడియం బయట కూర్చుని విమర్శలు చేస్తూ ఆనందపడుతున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాల్లో, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసుని తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని తీసివేయుటకు నీకు తేటగా కనపడును. కొంతమంది వారి జీవితాల్లో ఉండే తప్పులు సరిచేసుకోకుండా, వారి జీవితాల్లో ఉండే లోపాలు సరిదిద్దుకోకుండా, వారి జీవితాల్లో ఉండే వ్యసనాల్లో నుండి బయటికి రాకుండా క్రైస్తవ్యం మీద, పాస్టర్ల మీద విమర్శలు చేస్తున్నారు. కొంతమందికి అసలు రక్షణ అంటే ఏంటో తెలియదు, అసలు బ్యాప్టిజం అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధి అంటే ఏంటో తెలియదు, అసలు దేవుని సేవ అంటే ఏంటో తెలియదు, బైబిల్ మీద ఏమాత్రం అవగాహన ఉండదు, అసలు క్రైస్తవ్యం మీద ఏమాత్రం అవగాహన లేకుండా వారికి తెలియని విషయాల గురించి తెలిసినట్లుగా మనుషుల మెప్పు కోసమో లేక డబ్బులు సంపాదించడం కోసమో విమర్శలు చేసి లేనిపోని శాపాలు కొని తెచ్చుకుంటున్నారు. అది నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి నువ్వు ఊహించిన నష్టాలు తీసుకొస్తుంది. ఒక త్రాగుబోతోడు, ఒక త్రాగుడికి బానిసైనోడు క్రైస్తవులు ఎలా బ్రతకాలో చెప్తున్నాడు ఈ సోషల్ మీడియా ద్వారా. ఒక వ్యభిచారపు పాపంలో జీవించేవాడు పాస్టర్లు ఎలా సేవ చేయాలో చెప్తున్నాడు. ఒక మోసగాడు అసలు క్రైస్తవ్యం ఎలా ఉండాలో చెప్తున్నాడు. పాస్టర్లు ఎంత కానుకలు తీసుకోవాలి, అసలు క్రైస్తవులు ఎంత కానుకలు ఇవ్వాలి, అసలు బైబిల్తో సంబంధం లేకుండా క్రైస్తవులు ఏం చేయాలో క్రైస్తవుడు కానివాడే చెప్తున్నాడు ఏం చేయాలో. క్రైస్తవ్యాన్ని, దేవుని సేవకుల్ని దూషించి క్రైస్తవులైన వారు ఉన్నారు, నాశనమైన వారు ఉన్నారు. మనం ఆకాశం మీద ఉమ్మేయాలనుకుంటే 2-3 సెకండ్ల తర్వాత అది తిరిగి వచ్చి మన మీదే పడుతుంది. దేవుణ్ణి కానీ, దేవుని బిడ్డల్ని కానీ, దేవుని సేవకుల్ని కానీ ఎవరైనా దూషించాలనుకున్నా, ఎవరైనా విక్కిరించాలనుకున్నా, ఆ దూషించిన ఆనందం, విక్కిరించిన ఆనందం ఆ కాసేపు నీకు ఉంటుందేమో కానీ అది తిరిగి మరలా శాపంగా మారి నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ పిల్లలకి లేనిపోని నష్టాల్ని, నువ్వు ఊహించిన నష్టాలని తీసుకొస్తుంది.